వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ పార్ట్ 15 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, గోధుమ రొట్టెలను పూరీలను ఏ రాష్ట్రం వారు ఎక్కువగా తింటారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, ఢిల్లీ, గుజరాత్ మరియు బీహార్. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోధుమ రొట్టెలు పూరీలు ఎక్కువగా తింటారు. ఎన్ని రాష్ట్రాలు? 4 రాష్ట్రాలు. ఏందవి? ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్. తర్వాతి ప్రశ్న, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్య ఆహారం ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం వరి అన్నం. ఆప్షన్ డి, వరి అన్నం. వరి అన్నం ఏ రాష్ట్రాలలో ఎక్కువగా తింటారు? తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాణిలో గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క పని కానిది ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, వ్యవసాయ భూమిని కొలవడము. సాధారణంగా గ్రామ పంచాయతీ మంచినీటి సరఫరా చేయడము మరియు కాలువలు శుభ్రం చేయడం, ఇంకా వీధి దీపాలు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరికానిదేది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి అనేది సరికాదు. కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండేటటువంటి పోషక పదార్థాలు నశిస్తాయి. చూడండి, ఆప్షన్ ఏ, కూరగాయలను కడిగిన తర్వాత ముక్కలుగా కోయాలి. కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయాలి. బి, అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగవద్దు. డి, గంజి వార్చకుండా వంట చేయాలి. ఈ స్టేట్మెంట్లన్నీ సరి అయిందే. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయం పని కానిది ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఆధార్ కార్డు అప్డేట్ చేయడం. ఆప్షన్ బి, సి, డి ఇవన్నీ కూడా సరి అయినవే. ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా చేయడం. అంటే పోస్ట్ ఆఫీస్లో జీవిత బీమా అంటే పిఎల్ఐ వంటివి చేయడం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని కానిదేది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం హెల్త్ కార్డులు మంజూరు చేయడం. ఇది సరికాదు. ఆప్షన్ ఏ, ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడము. బి, పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించడము, చిన్న చిన్న రోగాలకు మందులు ఇవ్వడం లాంటివి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ముఖ్యమైన పనులు. అయితే ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాల నిర్వహణ ఇటువంటివి మరియు చిన్న చిన్న రోగాలకు చికిత్స చేయడం అనేది జరుగుతుంది. తర్వాతి ప్రశ్న, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో సాధారణంగా ఎటువంటి ఇండ్లు ఉంటాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, కలపతో కట్టిన ఇండ్లు ఉంటాయి. తర్వాతి ప్రశ్న, పడవ ఇండ్లు ఏ రాష్ట్రాల్లో మనకు కనిపిస్తాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, కాశ్మీర్ మరియు కేరళ. కాశ్మీర్ మరియు కేరళ. తర్వాతి ప్రశ్న, ఇగ్లూ అంటే ఏమిటి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం మంచుతో కట్టిన ఇల్లు. తర్వాతి ప్రశ్న, చెడుగుడు అని ఏ ఆటను పిలుస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, కబడ్డీ. కబడ్డీ ఆటను చెడుగుడు అని పిలుస్తారు. తర్వాతి ప్రశ్న, యూకలిప్టస్ అని ఏ చెట్టును పిలుస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, నీలగిరి. నీలగిరి చెట్టును యూకలిప్టస్ అని పిలుస్తారు. తర్వాతి ప్రశ్న, కుండలను ఏ మట్టితో తయారు చేస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం బంకమట్టి. బంకమట్టి. చూడండి, ఇటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నప్పటికీ ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాతి ప్రశ్న, క్రింది వానిలో చాలా శ్రేష్టమైన పాత్ర ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం
మట్టి పాత్ర. మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి. మన పూర్వీకులు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. మనం ఏమనుకుంటాం, రాగి లాంటివి అనుకుంటాం, కానీ మట్టి పాత్ర చాలా చాలా శ్రేష్టమైంది. తర్వాతి ప్రశ్న, సారెపై తయారైన కుండను సరి అయిన ఆకారం రావడానికి దేనితో కొడతారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, సలపతో. సారెపై తయారైన కుండను సరి అయిన ఆకారం రావడానికి సలపతో కొడతారు. ఈ సలప దేంతో తయారు చేస్తారు? చెక్కతో. తర్వాతి ప్రశ్న, నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, పత్తి దారంతో. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. తర్వాతి ప్రశ్న, ఎండకు ఆరిన కుండలను ఎక్కడ కాలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, ఆవంలో. ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. తర్వాతి ప్రశ్న, నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ ఉంచుకునే జంతువు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఒంటె. ఒంటె ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ ఉంచుకుంటుంది. దీనిని ఎడారి ఓడ అని కూడా అంటారు. తర్వాతి ప్రశ్న, మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు దేని ద్వారా వస్తాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, కలుషిత నీరు త్రాగడం ద్వారా. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు దేని ద్వారా వస్తాయి? కలుషితమైనటువంటి నీటిని తాగడం ద్వారా. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో సురక్షితమైన నీరు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, వేడి చేసి వడబోసిన నీరు. బోరు నల్లాల ద్వారా వచ్చే సురక్షితమైన నీటిని మాత్రమే మనం వడబోసి తాగాలి. ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తాగకూడదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్ళలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. కాబట్టి మందం లేనటువంటి ప్లాస్టిక్ సీసాలో నీళ్లు మళ్ళీ తాగకూడదు. తర్వాతి ప్రశ్న, క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగం? ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ను గమనించండి. సరి అయిన సమాధానం మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.